టిఐఎస్ అప్డేషన్ సులభంగా వేగంగా చేయు విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కేవలం మొబైల్లో మన యొక్క డీటెయిల్స్ అన్నీ మన వద్ద ఉంచుకుంటే ప్రాసెస్ చాలా వేగంగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని 50 KB కంటే తక్కువ సైజులో ఉండే విధంగా మీ యొక్క మొబైల్లో గ్యాలరీలో ఏదో ఒక ఆల్బంలో రెడీగా ఉంచుకోవాలి. టీచర్ కార్డ్ మీ దగ్గర అందుబాటులో ఉంటే ఆ టీచర్ కార్డు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీ వద్ద ఉంచుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పక్కన ఉంచుకోవాలి. అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ రెడీగా ఉంచుకుంటే ప్రాసెస్ చాలా వేగంగా అవుతుంది. studentinfo.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేస్తే సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిపార్ట్మెంట్ లాగిన్పై ప్రెస్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్లో యూజర్ ఐడి, మీ యొక్క ట్రెజరీ కోడ్, పాస్వర్డ్, మీరు సెర్చ్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయిన సందర్భంలో ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్పై ప్రెస్ చేయడం ద్వారా మీ యొక్క యూజర్ ఐడి అనగా ట్రెజరీ కోడ్ మరియు వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసి సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేయడం ద్వారా మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. సో యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్పై ప్రెస్ చేయాలి. సైన్ ఇన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. టాప్ లెఫ్ట్ కార్నర్ మెనూ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. టాప్ టు బాటమ్ సెకండ్ వన్ సర్వీసెస్పై ప్రెస్ చేయాలి. తర్వాత టీచర్ ప్రొఫైల్పై ప్రెస్ చేయాలి. ప్రస్తుతం టీచర్ ప్రొఫైల్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ మరియు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. క్యాండిడేట్ ఫోటో మీరు పర్సనల్ డీటెయిల్స్ అంతా ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్లో అప్లోడ్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్లో భాగంగా మనకి సర్నేమ్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మ్యారిటల్ స్టేటస్, పాన్ కార్డ్, జెండర్, ఈమెయిల్, నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్, మీడియం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఎక్కడైనా మోడిఫికేషన్ ఉందనిపిస్తే మీరు ఆ బాక్స్ వద్ద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మీరు ఎడిట్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనకి ఈమెయిల్ ఐడి, నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్, మీడియం, మదర్ టంగ్, రిలీజియన్, కమ్యూనిటీ, లొకాలిటీ, నేటివ్ డిస్ట్రిక్ట్, డిసబిలిటీ మనకి ఈ డేటాను మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. డిఫాల్ట్గా కొంత డేటా మనకి పర్సనల్ డీటెయిల్స్లో కనిపిస్తాయి. అవసరమైన చోట మనము మోడిఫై చేయవలసి ఉంటుంది. డేటా రాంగ్గా ఉన్న పక్షాన లేకపోతే డేటా ఎంటీగా ఉన్న పక్షాన మనము డేటాని ఎడిట్ ఆర్ మోడిఫై చేయవలసి ఉంటుంది. లొకాలిటీ, లోకల్, నాన్ లోకల్ ఈ విధంగా కొంత డేటా మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నేటివ్ డిస్ట్రిక్ట్ డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ని స్క్రోల్ చేసే కొలది డిస్ట్రిక్ట్స్ కనిపిస్తాయి. మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డిసబిలిటీని సెలెక్ట్ చేయాలి.
డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి డిసబిలిటీ ఉన్నవారు ఎస్ అని, లేనివారు నో అని సెలెక్ట్ చేయాలి. ఇన్ కేస్ ఎస్ అని సెలెక్ట్ చేస్తే టైప్ ఆఫ్ డిసబిలిటీ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది మరియు పర్సంటేజ్ ఆఫ్ డిసబిలిటీ కూడా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో డిసబిలిటీ నో అని సెలెక్ట్ చేసిన తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్, మండల్ డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీ యొక్క మండల్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటీగా ఉన్న పక్షాన. స్ట్రీట్ నేమ్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇఫ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ స్పౌస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ సెలెక్ట్ చేయడానికి డౌన్ సైడ్ యారో ప్రెస్ చేయాలి. స్పౌస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ ఎంప్లాయీ అయితే ఎస్ అని ఇచ్చిన తర్వాత ఎంప్లాయీ టైప్, స్పౌస్ ట్రెజరీ ఐడి, నేమ్ ఆఫ్ ద స్పౌస్, డెసిగ్నేషన్, వర్క్ ప్లేస్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ అన్ఎంప్లాయ్ అయితే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హెల్త్ కార్డ్ నెంబర్ మనకి కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ డిపెండెన్సీస్ కనిపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనము రిలేషన్షిప్ని సెలెక్ట్ చేయాలి. హెల్త్ కార్డులో ఉన్నటువంటి డిపెండెంట్స్ అందరూ కూడా మనకి కనిపిస్తారు. జస్ట్ ఇక్కడ మనము కేవలము రిలేషన్షిప్ని మాత్రమే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి రిలేషన్షిప్ మనము సెలెక్ట్ చేయాలి. సో పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత చివరిలో ఫోటో అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ ఆప్షన్పై ప్రెస్ చేసి ఫోటో ఏ ఆల్బంలో ఉందో సెలెక్ట్ చేయాలి. ఫోటో సెలెక్ట్ చేసి చివరిలో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. డూ యూ వాంట్ టు సబ్మిట్? సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. తరువాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ విండో పై ప్రెస్ చేయాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ విండో మనం సబ్మిట్ చేసే ముందు మన వద్ద 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ డిఈడి, బిఈడి, పీజీ మీకు ఏ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని వరుస క్రమంలో ఉంచుకుంటే మీరు ఈజీగా డేటాని ఎంటర్ చేయవచ్చు. మొదటగా ఆర్ యూ పాస్డ్ ఎస్ఎస్సి, ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్, మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్, పాస్డ్ మంత్, పాస్డ్ ఇయర్, మార్క్స్ సెక్యూర్డ్, మ్యాక్సిమం మార్క్స్, హాల్ టికెట్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 10th డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆర్ యూ పాస్ ఇంటర్మీడియట్, ఎస్ అని సెలెక్ట్ చేసినట్లయితే నేమ్ ఆఫ్ ద బోర్డ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ 10th డీటెయిల్స్ ఇచ్చిన విధంగానే మీడియం సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. పాస్డ్ డేట్ సెలెక్ట్ చేయాలి. సో డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి
పాస్డ్ మంత్ని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా పాస్డ్ ఇయర్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మార్క్స్ సెక్యూర్డ్, మ్యాక్సిమం మార్క్స్, హాల్ టికెట్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ సంబంధించినటువంటి వివరాలు మనం ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద డిగ్రీ సెలెక్ట్ చేయాలి. మీడియం సెలెక్ట్ చేయాలి. సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆప్షనల్ 1 సెలెక్ట్ చేయాలి. మీ యొక్క డిగ్రీ గ్రూప్స్ ప్రకారంగా సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలి. ఆప్షనల్ 2, ఆప్షనల్ 3. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ మరియు నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మార్క్స్ సెక్యూర్డ్, మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చివరిలో హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. డిగ్రీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పీజీ ఉన్నట్లయితే పీజీ యొక్క వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్డ్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ డేటా డిఫాల్ట్గా మనకి కనిపిస్తుంది. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత బాటమ్ రైట్ కార్నర్ సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి. ఆర్ యూ షూర్ యూ వాంట్ సబ్మిట్, ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయడానికి అపాయింట్మెంట్ డీటెయిల్స్ విండోపై ప్రెస్ చేయాలి. అపాయింట్మెంట్ డీటెయిల్స్లో మనకి మొదటగా డీటెయిల్స్ ఆఫ్ ప్రెజెంట్ స్కూల్, డిస్ట్రిక్ట్, మండల్, రెవెన్యూ విలేజ్, ప్రెజెంట్ వర్కింగ్ స్కూల్, ప్రెజెంట్ స్కూల్ జాయినింగ్ డేట్, డెసిగ్నేషన్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ డిఎస్సి సెలెక్టెడ్ ఇయర్, రోస్టర్ పాయింట్, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, అపాయింటింగ్ అథారిటీ, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, మేనేజ్మెంట్ మరియు ఆర్ యూ సెలెక్టెడ్ ఇన్ అనదర్ డిఎస్సి అండర్ లేన్. మీరు మరొక డిఎస్సి సెలెక్ట్ అయినట్లయితే దాని యొక్క సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డిపార్ట్మెంటల్ టెస్ట్ నేమ్, రిజిస్టర్ నెంబర్, గెజెట్ నెంబర్, పాస్డ్ ఇయర్ మరియు మంత్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రమోషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యూ ప్రమోటెడ్, ప్రమోట్ అయిన వాళ్ళు ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఆర్ యూ ప్రమోటెడ్ వద్ద ఎస్ అని సెలెక్ట్ చేసినట్లయితే ప్రమోషన్ డీటెయిల్స్ మనకి డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, మీడియం, సబ్జెక్ట్, డిస్ట్రిక్ట్, మండల్, స్కూల్ నేమ్, డేట్ ఆఫ్ ప్రమోషన్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రమోటెడ్ పోస్ట్ అంతా కూడా డిఫాల్ట్గా మనకి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ప్రమోషన్ డీటెయిల్స్ డిఫాల్ట్గా రాకపోతే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సో అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని ఎడిట్ చేసి చివరిలో మనము డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఇన్ ద ప్రెజెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ చేయడానికి బాక్స్పై ప్రెస్ చేయాలి. సో క్యాలెండర్ సింబల్ వస్తుంది. క్యాలెండర్ సింబల్ వచ్చినప్పుడు ఇయర్, మంత్, డేట్ చొప్పున సెలెక్ట్ చేయాలి. తర్వాత చివరిలో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. అపాయింట్మెంట్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చిన తర్వాత చివరిగా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్పై ప్రెస్ చేయాలి. ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో
ఇంటర్ డిస్టిక్ లేదా 610 ట్రాన్స్ఫర్స్ అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చు సందర్భంలో మనము ఇప్పటి వరకు ఎన్ని పాఠశాలలో పనిచేస్తామో ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలతో కలిపి ఆ యొక్క అన్ని స్కూళ్ళ సంఖ్యను ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ బ్రాకెట్లో డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ టు ప్రెజెంట్ అని ఉంది. సో ఒక ట్రాన్స్ఫర్ అయినప్పటికీ పాత స్కూలు మరియు కొత్త స్కూలు మొత్తం ఇక్కడ 2 ఇవ్వాల్సి ఉంటుంది. 2 సార్లు ట్రాన్స్ఫర్ అయినట్లయితే సో పాత 2 స్కూళ్ళు మరియు ప్రస్తుతం స్కూల్ మొత్తం ఇక్కడ 3 ఇవ్వాల్సి ఉంటుంది. సో సర్వీస్లో చేరినప్పటి నుంచి ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలతో కలిపి మొత్తం ఎన్ని పాఠశాలలో పనిచేస్తారో ఆ యొక్క నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒక ఉద్యోగి తన సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఒకసారి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో ఇక్కడ బాక్స్లో 2 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 2 ఇచ్చినప్పుడు పాత స్కూల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పనిచేయడం జరిగింది, కొత్త స్కూల్లో ఏ తేదీ నుంచి మరియు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి డేట్ను ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 2 అని ఇచ్చిన తర్వాత కేవలం మీరు డిస్టిక్ సంబంధించి డౌన్ సైడ్ యారో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మరొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు పైన ఉన్నటువంటి బాక్స్లో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కేవలము డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బాటంలో ఉన్నటువంటి రోస్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ఫస్ట్ స్కూల్. సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మీ యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేయాలి, మండల్ సెలెక్ట్ చేయాలి, స్కూల్ సెలెక్ట్ చేయాలి, మరియు కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ సెలెక్ట్ చేయాలి, మీడియం సెలెక్ట్ చేయాలి, సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి, మరియు పాత స్కూల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పనిచేస్తారో ఆ యొక్క డేట్స్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి సెకండ్ రో ఫిలప్ చేయడానికి ముందుగా డిస్టిక్ని సెలెక్ట్ చేయాలి. డిస్టిక్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మండల్ని స్కూల్ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ట్యాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టిక్ని సెలెక్ట్ చేయడానికి డౌన్ సైడ్ యారో ప్రెస్ చేయాలి. డిస్టిక్ సెలెక్ట్ చేసిన తర్వాత మండల్స్ అనేవి లోడ్ అవ్వడం జరుగుతాయి. డిస్టిక్, మండల్ మరియు స్కూల్ సెలెక్ట్ చేసిన తర్వాత కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ సెలెక్ట్ చేయాలి. డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీడియం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క సబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత వర్కింగ్ ఫ్రమ్ డేట్, కొత్త పాఠశాలలో ఏ తేదీ నుంచి పనిచేస్తున్నారో ఆ తేదీని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇయర్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మంత్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత డేట్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత వర్కింగ్ టు టిల్ డేట్, ప్రస్తుతం ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్ ఇచ్చే సందర్భంలో ప్రెజెంట్ స్కూల్ స్టేటస్ టిల్ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ తేదీన అప్డేట్ చేస్తున్నారో ఆ తేదీ ఇవ్వచ్చు.
తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. ఆర్ యూ షూర్ యూ వాంట్ సబ్మిట్? ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 4 విండోస్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్ మరియు ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టిఐఎస్ అప్డేషన్ సులభంగా వేగంగా చేయు విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కేవలం మొబైల్లో మన యొక్క డీటెయిల్స్ అన్నీ మన వద్ద ఉంచుకుంటే ప్రాసెస్ చాలా వేగంగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని 50 KB కంటే తక్కువ సైజులో ఉండే విధంగా మీ యొక్క మొబైల్లో గ్యాలరీలో ఏదో ఒక ఆల్బంలో రెడీగా ఉంచుకోవాలి. టీచర్ కార్డ్ మీ దగ్గర అందుబాటులో ఉంటే ఆ టీచర్ కార్డు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీ వద్ద ఉంచుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పక్కన ఉంచుకోవాలి. అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ రెడీగా ఉంచుకుంటే ప్రాసెస్ చాలా వేగంగా అవుతుంది. studentinfo.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేస్తే సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిపార్ట్మెంట్ లాగిన్పై ప్రెస్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్లో యూజర్ ఐడి, మీ యొక్క ట్రెజరీ కోడ్, పాస్వర్డ్, మీరు సెర్చ్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయిన సందర్భంలో ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్పై ప్రెస్ చేయడం ద్వారా మీ యొక్క యూజర్ ఐడి అనగా ట్రెజరీ కోడ్ మరియు వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసి సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేయడం ద్వారా మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. సో యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్పై ప్రెస్ చేయాలి. సైన్ ఇన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. టాప్ లెఫ్ట్ కార్నర్ మెనూ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. టాప్ టు బాటమ్ సెకండ్ వన్ సర్వీసెస్పై ప్రెస్ చేయాలి. తర్వాత టీచర్ ప్రొఫైల్పై ప్రెస్ చేయాలి. ప్రస్తుతం టీచర్ ప్రొఫైల్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ మరియు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. క్యాండిడేట్ ఫోటో మీరు పర్సనల్ డీటెయిల్స్ అంతా ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్లో అప్లోడ్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్లో భాగంగా మనకి సర్నేమ్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మ్యారిటల్ స్టేటస్, పాన్ కార్డ్, జెండర్, ఈమెయిల్, నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్, మీడియం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఎక్కడైనా మోడిఫికేషన్ ఉందనిపిస్తే మీరు ఆ బాక్స్ వద్ద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మీరు ఎడిట్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనకి ఈమెయిల్ ఐడి, నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్, మీడియం, మదర్ టంగ్, రిలీజియన్, కమ్యూనిటీ, లొకాలిటీ, నేటివ్ డిస్ట్రిక్ట్, డిసబిలిటీ మనకి ఈ డేటాను మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. డిఫాల్ట్గా కొంత డేటా మనకి పర్సనల్ డీటెయిల్స్లో కనిపిస్తాయి. అవసరమైన చోట మనము మోడిఫై చేయవలసి ఉంటుంది.
డేటా రాంగ్గా ఉన్న పక్షాన లేకపోతే డేటా ఎంటీగా ఉన్న పక్షాన మనము డేటాని ఎడిట్ ఆర్ మోడిఫై చేయవలసి ఉంటుంది. లొకాలిటీ, లోకల్, నాన్ లోకల్, ఈ విధంగా కొంత డేటా మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నేటివ్ డిస్టిక్, డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీ యొక్క డిస్టిక్ని స్క్రోల్ చేసే కొలది డిస్టిక్స్ కనిపిస్తాయి. మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డిసబిలిటీని సెలెక్ట్ చేయాలి. డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి డిసబిలిటీ ఉన్నవారు ఎస్ అని, లేనివారు నో అని సెలెక్ట్ చేయాలి. ఇన్ కేస్ ఎస్ అని సెలెక్ట్ చేస్తే టైప్ ఆఫ్ డిసబిలిటీ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది మరియు పర్సంటేజ్ ఆఫ్ డిసబిలిటీ కూడా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో డిసబిలిటీ నో అని సెలెక్ట్ చేసిన తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. డిస్టిక్, మండల్, డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీ యొక్క మండల్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటీగా ఉన్న పక్షాన. స్ట్రీట్ నేమ్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇఫ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ స్పౌస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ సెలెక్ట్ చేయడానికి డౌన్ సైడ్ యారో ప్రెస్ చేయాలి. స్పౌస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ ఎంప్లాయీ అయితే ఎస్ అని ఇచ్చిన తర్వాత ఎంప్లాయీ టైప్, స్పౌస్ ట్రెజరీ ఐడి, నేమ్ ఆఫ్ ద స్పౌస్, డెసిగ్నేషన్, వర్క్ ప్లేస్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ అన్ఎంప్లాయ్ అయితే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హెల్త్ కార్డ్ నెంబర్ మనకి కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ డిపెండెన్సీస్ కనిపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనము రిలేషన్షిప్ని సెలెక్ట్ చేయాలి. హెల్త్ కార్డులో ఉన్నటువంటి డిపెండెంట్స్ అందరూ కూడా మనకి కనిపిస్తారు. జస్ట్ ఇక్కడ మనము కేవలము రిలేషన్షిప్ని మాత్రమే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి రిలేషన్షిప్ మనము సెలెక్ట్ చేయాలి. సో పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత చివరిలో ఫోటో అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ ఆప్షన్పై ప్రెస్ చేసి ఫోటో ఏ ఆల్బంలో ఉందో సెలెక్ట్ చేయాలి. ఫోటో సెలెక్ట్ చేసి చివరిలో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. డూ యూ వాంట్ టు సబ్మిట్? సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. తరువాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ విండో పై ప్రెస్ చేయాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ విండో మనం సబ్మిట్ చేసే ముందు మన వద్ద 10th ఇంటర్, డిగ్రీ, పీజీ మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ డిఈడి, బిఈడి, పీజీ మీకు ఏ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని వరుస క్రమంలో ఉంచుకుంటే మీరు ఈజీగా డేటాని ఎంటర్ చేయవచ్చు. మొదటగా ఆర్ యూ పాస్డ్ ఎస్ఎస్సి, ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్, మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్, పాస్డ్ మంత్, పాస్డ్ ఇయర్, మార్క్స్ సెక్యూర్డ్, మ్యాక్సిమం మార్క్స్, హాల్ టికెట్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 10th డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత
10th డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆర్ యూ పాస్ ఇంటర్మీడియట్ ఎస్ అని సెలెక్ట్ చేసినట్లయితే నేమ్ ఆఫ్ ద బోర్డ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ 10th డీటెయిల్స్ ఇచ్చిన విధంగానే మీడియం సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. పాస్డ్ డేట్ సెలెక్ట్ చేయాలి. సో డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి పాస్డ్ మంత్ని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా పాస్డ్ ఇయర్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మార్క్స్ సెక్యూర్డ్, మ్యాక్సిమం మార్క్స్, హాల్ టికెట్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ సంబంధించినటువంటి వివరాలు మనం ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద డిగ్రీ సెలెక్ట్ చేయాలి. మీడియం సెలెక్ట్ చేయాలి. సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆప్షనల్ 1 సెలెక్ట్ చేయాలి. మీ యొక్క డిగ్రీ గ్రూప్స్ ప్రకారంగా సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలి. ఆప్షనల్ 2, ఆప్షనల్ 3. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ మరియు నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మార్క్స్ సెక్యూర్డ్, మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చివరిలో హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. డిగ్రీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పీజీ ఉన్నట్లయితే పీజీ యొక్క వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్డ్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ డేటా డిఫాల్ట్గా మనకి కనిపిస్తుంది. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత బాటమ్ రైట్ కార్నర్ సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి. ఆర్ యూ షూర్ యూ వాంట్ సబ్మిట్, ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయడానికి అపాయింట్మెంట్ డీటెయిల్స్ విండోపై ప్రెస్ చేయాలి. అపాయింట్మెంట్ డీటెయిల్స్లో మనకి మొదటగా డీటెయిల్స్ ఆఫ్ ప్రెజెంట్ స్కూల్, డిస్ట్రిక్ట్, మండల్, రెవెన్యూ విలేజ్, ప్రెజెంట్ వర్కింగ్ స్కూల్, ప్రెజెంట్ స్కూల్ జాయినింగ్ డేట్, డెసిగ్నేషన్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ డిఎస్సి సెలెక్టెడ్ ఇయర్, రోస్టర్ పాయింట్, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, అపాయింటింగ్ అథారిటీ, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, మేనేజ్మెంట్ మరియు ఆర్ యూ సెలెక్టెడ్ ఇన్ అనదర్ డిఎస్సి అండర్ లేన్. మీరు మరొక డిఎస్సి సెలెక్ట్ అయినట్లయితే దాని యొక్క సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ టెస్ట్ నేమ్, రిజిస్టర్ నెంబర్, గెజెట్ నెంబర్, పాస్డ్ ఇయర్ మరియు మంత్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రమోషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యూ ప్రమోటెడ్, ప్రమోట్ అయిన వాళ్ళు ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఆర్ యూ ప్రమోటెడ్ వద్ద ఎస్ అని సెలెక్ట్ చేసినట్లయితే ప్రమోషన్ డీటెయిల్స్ మనకి డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, మీడియం, సబ్జెక్ట్, డిస్ట్రిక్ట్, మండల్, స్కూల్ నేమ్, డేట్ ఆఫ్ ప్రమోషన్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రమోటెడ్ పోస్ట్ అంతా కూడా డిఫాల్ట్గా మనకి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ప్రమోషన్ డీటెయిల్స్ డిఫాల్ట్గా రాకపోతే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సో అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని ఎడిట్ చేసి చివరిలో మనము డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఇన్ ద ప్రెజెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ చేయడానికి బాక్స్పై ప్రెస్ చేయాలి.
సో క్యాలెండర్ సింబల్ వస్తుంది. క్యాలెండర్ సింబల్ వచ్చినప్పుడు ఇయర్, మంత్, డేట్ చొప్పున సెలెక్ట్ చేయాలి. తర్వాత చివరిలో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. అపాయింట్మెంట్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చిన తర్వాత చివరిగా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్పై ప్రెస్ చేయాలి. ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ లేదా 16 ట్రాన్స్ఫర్స్ అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చు సందర్భంలో మనము ఇప్పటి వరకు ఎన్ని పాఠశాలలో పనిచేస్తామో ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలతో కలిపి ఆ యొక్క అన్ని స్కూళ్ళ సంఖ్యను ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ బ్రాకెట్లో డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ టు ప్రెజెంట్ అని ఉంది. సో ఒక ట్రాన్స్ఫర్ అయినప్పటికీ పాత స్కూలు మరియు కొత్త స్కూలు మొత్తం ఇక్కడ 2 ఇవ్వాల్సి ఉంటుంది. 2 సార్లు ట్రాన్స్ఫర్ అయినట్లయితే సో పాత 2 స్కూళ్ళు మరియు ప్రస్తుతం స్కూల్ మొత్తం ఇక్కడ 3 ఇవ్వాల్సి ఉంటుంది. సో సర్వీస్లో చేరినప్పటి నుంచి ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలతో కలిపి మొత్తం ఎన్ని పాఠశాలలో పనిచేస్తారో ఆ యొక్క నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒక ఉద్యోగి తన సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఒకసారి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో ఇక్కడ బాక్స్లో 2 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 2 ఇచ్చినప్పుడు పాత స్కూల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పనిచేయడం జరిగింది, కొత్త స్కూల్లో ఏ తేదీ నుంచి మరియు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి డేట్ను ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 2 అని ఇచ్చిన తర్వాత కేవలం మీరు డిస్ట్రిక్ట్ సంబంధించి డౌన్ సైడ్ యారో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మరొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు పైన ఉన్నటువంటి బాక్స్లో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కేవలము డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బాటంలో ఉన్నటువంటి రోస్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ఫస్ట్ స్కూల్. సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి, మండల్ సెలెక్ట్ చేయాలి, స్కూల్ సెలెక్ట్ చేయాలి, మరియు కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ సెలెక్ట్ చేయాలి, మీడియం సెలెక్ట్ చేయాలి, సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి, మరియు పాత స్కూల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పనిచేస్తారో ఆ యొక్క డేట్స్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి సెకండ్ రో ఫిలప్ చేయడానికి ముందుగా డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మండల్ని స్కూల్ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ట్యాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయడానికి డౌన్ సైడ్ యారో ప్రెస్ చేయాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మండల్స్ అనేవి లోడ్ అవ్వడం జరుగుతాయి. డిస్ట్రిక్ట్, మండల్ మరియు స్కూల్ సెలెక్ట్ చేసిన తర్వాత కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ సెలెక్ట్ చేయాలి. డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీడియం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క సబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత వర్కింగ్ ఫ్రమ్ డేట్, కొత్త పాఠశాలలో ఏ తేదీ నుంచి పనిచేస్తున్నారో ఆ తేదీని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇయర్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మంత్ని
సెలెక్ట్ చేయాలి. తర్వాత డేట్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత వర్కింగ్ టు టిల్ డేట్, ప్రస్తుతం ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్ ఇచ్చే సందర్భంలో ప్రెజెంట్ స్కూల్ స్టేటస్ టిల్ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ తేదీన అప్డేట్ చేస్తున్నారో ఆ తేదీ ఇవ్వచ్చు. తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. ఆర్ యూ షూర్ యూ వాంట్ సబ్మిట్, ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 4 విండోస్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్ మరియు ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టిఐఎస్ అప్డేషన్ సులభంగా వేగంగా చేయు విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కేవలం మొబైల్లో మన యొక్క డీటెయిల్స్ అన్నీ మన వద్ద ఉంచుకుంటే ప్రాసెస్ చాలా వేగంగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని 50 KB కంటే తక్కువ సైజులో ఉండే విధంగా మీ యొక్క మొబైల్లో గ్యాలరీలో ఏదో ఒక ఆల్బంలో రెడీగా ఉంచుకోవాలి. టీచర్ కార్డ్ మీ దగ్గర అందుబాటులో ఉంటే ఆ టీచర్ కార్డు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీ వద్ద ఉంచుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పక్కన ఉంచుకోవాలి. అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ రెడీగా ఉంచుకుంటే ప్రాసెస్ చాలా వేగంగా అవుతుంది. studentinfo.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేస్తే సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిపార్ట్మెంట్ లాగిన్పై ప్రెస్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్లో యూజర్ ఐడి, మీ యొక్క ట్రెజరీ కోడ్, పాస్వర్డ్, మీరు సెర్చ్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయిన సందర్భంలో ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్పై ప్రెస్ చేయడం ద్వారా మీ యొక్క యూజర్ ఐడి అనగా ట్రెజరీ కోడ్ మరియు వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఎంటర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసి సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద ఎంటర్ చేయడం ద్వారా మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. సో యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్పై ప్రెస్ చేయాలి. సైన్ ఇన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. టాప్ లెఫ్ట్ కార్నర్ మెనూ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. టాప్ టు బాటమ్ సెకండ్ వన్ సర్వీసెస్పై ప్రెస్ చేయాలి. తర్వాత టీచర్ ప్రొఫైల్పై ప్రెస్ చేయాలి. ప్రస్తుతం టీచర్ ప్రొఫైల్కి సంబంధించి పర్సనల్ డీటెయిల్స్ మరియు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. క్యాండిడేట్ ఫోటో మీరు పర్సనల్ డీటెయిల్స్ అంతా ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్లో అప్లోడ్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్లో భాగంగా మనకి సర్నేమ్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మ్యారిటల్ స్టేటస్, పాన్ కార్డ్, జెండర్, ఈమెయిల్, నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్, మీడియం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఎక్కడైనా మోడిఫికేషన్ ఉందనిపిస్తే మీరు ఆ బాక్స్ వద్ద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి
మీరు ఎడిట్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనకి ఈమెయిల్ ఐడి, నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్, మీడియం, మదర్ టంగ్, రిలీజియన్, కమ్యూనిటీ, లొకాలిటీ, నేటివ్ డిస్ట్రిక్ట్, డిసబిలిటీ, మనకి ఈ డేటాను మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. డిఫాల్ట్గా కొంత డేటా మనకి పర్సనల్ డీటెయిల్స్లో కనిపిస్తాయి. అవసరమైన చోట మనము మోడిఫై చేయవలసి ఉంటుంది. డేటా రాంగ్గా ఉన్న పక్షాన లేకపోతే డేటా ఎంటీగా ఉన్న పక్షాన మనము డేటాని ఎడిట్ ఆర్ మోడిఫై చేయవలసి ఉంటుంది. లొకాలిటీ, లోకల్, నాన్ లోకల్, ఈ విధంగా కొంత డేటా మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నేటివ్ డిస్ట్రిక్ట్, డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ని స్క్రోల్ చేసే కొలది డిస్ట్రిక్ట్స్ కనిపిస్తాయి. మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డిసబిలిటీని సెలెక్ట్ చేయాలి. డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి డిసబిలిటీ ఉన్నవారు ఎస్ అని, లేనివారు నో అని సెలెక్ట్ చేయాలి. ఇన్ కేస్ ఎస్ అని సెలెక్ట్ చేస్తే టైప్ ఆఫ్ డిసబిలిటీ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మరియు పర్సంటేజ్ ఆఫ్ డిసబిలిటీ కూడా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో డిసబిలిటీ నో అని సెలెక్ట్ చేసిన తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్, మండల్, డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి మీ యొక్క మండల్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ విలేజ్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటీగా ఉన్న పక్షాన. స్ట్రీట్ నేమ్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇఫ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ స్పౌస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ సెలెక్ట్ చేయడానికి డౌన్ సైడ్ యారో ప్రెస్ చేయాలి. స్పౌస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ ఎంప్లాయీ అయితే ఎస్ అని ఇచ్చిన తర్వాత ఎంప్లాయీ టైప్, స్పౌస్ ట్రెజరీ ఐడి, నేమ్ ఆఫ్ ద స్పౌస్, డెసిగ్నేషన్, వర్క్ ప్లేస్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ అన్ఎంప్లాయీ అయితే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ హెల్త్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హెల్త్ కార్డ్ నెంబర్ మనకి కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ డిపెండెన్సీస్ కనిపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనము రిలేషన్షిప్ని సెలెక్ట్ చేయాలి. హెల్త్ కార్డులో ఉన్నటువంటి డిపెండెంట్స్ అందరూ కూడా మనకి కనిపిస్తారు. జస్ట్ ఇక్కడ మనము కేవలము రిలేషన్షిప్ని మాత్రమే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి రిలేషన్షిప్ మనము సెలెక్ట్ చేయాలి. సో పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత చివరిలో ఫోటో అప్లోడ్ చేయండి. చూస్ ఫైల్ ఆప్షన్పై ప్రెస్ చేసి ఫోటో ఏ ఆల్బంలో ఉందో సెలెక్ట్ చేయాలి. ఫోటో సెలెక్ట్ చేసి చివరిలో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. డూ యూ వాంట్ టు సబ్మిట్ బటన్పై ప్రెస్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. తరువాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ విండో పై ప్రెస్ చేయాలి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ విండో మనం సబ్మిట్ చేసే ముందు మన వద్ద 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్
డిఈడి, బిఈడి, పీజీ మీకు ఏ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని వరుస క్రమంలో ఉంచుకుంటే మీరు ఈజీగా డేటాని ఎంటర్ చేయవచ్చు. మొదటగా ఆర్ యూ పాస్డ్ ఎస్ఎస్సి, ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డ్, మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్, పాస్డ్ మంత్, పాస్డ్ ఇయర్, మార్క్స్ సెక్యూర్డ్, మ్యాక్సిమం మార్క్స్, హాల్ టికెట్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 10th డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆర్ యూ పాస్ ఇంటర్మీడియట్, ఎస్ అని సెలెక్ట్ చేసినట్లయితే నేమ్ ఆఫ్ ద బోర్డ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ 10th డీటెయిల్స్ ఇచ్చిన విధంగానే మీడియం సెలెక్ట్ చేయాలి, ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి, పాస్డ్ డేట్ సెలెక్ట్ చేయాలి. సో డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి పాస్డ్ మంత్ని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా పాస్డ్ ఇయర్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మార్క్స్ సెక్యూర్డ్, మ్యాక్సిమం మార్క్స్, హాల్ టికెట్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ సంబంధించినటువంటి వివరాలు మనం ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద డిగ్రీ సెలెక్ట్ చేయాలి, మీడియం సెలెక్ట్ చేయాలి, సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి, నెక్స్ట్ ఆప్షనల్ 1 సెలెక్ట్ చేయాలి. మీ యొక్క డిగ్రీ గ్రూప్స్ ప్రకారంగా సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలి. ఆప్షనల్ 2, ఆప్షనల్ 3. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ మరియు నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మార్క్స్ సెక్యూర్డ్, మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చివరిలో హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. డిగ్రీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పీజీ ఉన్నట్లయితే పీజీ యొక్క వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్డ్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ డేటా డిఫాల్ట్గా మనకి కనిపిస్తుంది. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత బాటమ్ రైట్ కార్నర్ సేవ్ బటన్పై ప్రెస్ చేయాలి. ఆర్ యూ షూర్ యూ వాంట్ సబ్మిట్, ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయడానికి అపాయింట్మెంట్ డీటెయిల్స్ విండోపై ప్రెస్ చేయాలి. అపాయింట్మెంట్ డీటెయిల్స్లో మనకి మొదటగా డీటెయిల్స్ ఆఫ్ ప్రెజెంట్ స్కూల్, డిస్ట్రిక్ట్, మండల్, రెవెన్యూ విలేజ్, ప్రెజెంట్ వర్కింగ్ స్కూల్, ప్రెజెంట్ స్కూల్ జాయినింగ్ డేట్, డెసిగ్నేషన్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ డిఎస్సి సెలెక్టెడ్ ఇయర్, రోస్టర్ పాయింట్, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, అపాయింటింగ్ అథారిటీ, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, మేనేజ్మెంట్ మరియు ఆర్ యూ సెలెక్టెడ్ ఇన్ అనదర్ డిఎస్సి అండర్ లేన్. మీరు మరొక డిఎస్సి సెలెక్ట్ అయినట్లయితే దాని యొక్క సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ టెస్ట్ నేమ్, రిజిస్టర్ నెంబర్, గెజెట్ నెంబర్, పాస్డ్ ఇయర్ మరియు మంత్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రమోషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యూ ప్రమోటెడ్, ప్రమోట్ అయిన వాళ్ళు ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఆర్ యూ ప్రమోటెడ్ వద్ద ఎస్ అని సెలెక్ట్ చేసినట్లయితే ప్రమోషన్ డీటెయిల్స్ మనకి డిఫాల్ట్గా రావడం జరుగుతుంది.
కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, మీడియం, సబ్జెక్ట్, డిస్ట్రిక్ట్, మండల్, స్కూల్ నేమ్, డేట్ ఆఫ్ ప్రమోషన్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రమోటెడ్ పోస్ట్ అంతా కూడా డిఫాల్ట్గా మనకి రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ప్రమోషన్ డీటెయిల్స్ డిఫాల్ట్గా రాకపోతే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సో అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని ఎడిట్ చేసి చివరిలో మనము డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ ఇన్ ద ప్రెజెంట్ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ చేయడానికి బాక్స్పై ప్రెస్ చేయాలి. సో క్యాలెండర్ సింబల్ వస్తుంది. క్యాలెండర్ సింబల్ వచ్చినప్పుడు ఇయర్, మంత్, డేట్ చొప్పున సెలెక్ట్ చేయాలి. తర్వాత చివరిలో సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. అపాయింట్మెంట్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చిన తర్వాత చివరిగా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్పై ప్రెస్ చేయాలి. ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ లేదా 16 ట్రాన్స్ఫర్స్ అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. జనరల్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చు సందర్భంలో మనము ఇప్పటి వరకు ఎన్ని పాఠశాలలలో పనిచేస్తామో ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలతో కలిపి ఆ యొక్క అన్ని స్కూళ్ళ సంఖ్యను ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ బ్రాకెట్లో డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ టు ప్రెజెంట్ అని ఉంది. సో ఒక ట్రాన్స్ఫర్ అయినప్పటికీ పాత స్కూలు మరియు కొత్త స్కూలు మొత్తం ఇక్కడ 2 ఇవ్వాల్సి ఉంటుంది. 2 సార్లు ట్రాన్స్ఫర్ అయినట్లయితే సో పాత 2 స్కూళ్ళు మరియు ప్రస్తుతం స్కూల్ మొత్తం ఇక్కడ 3 ఇవ్వాల్సి ఉంటుంది. సో సర్వీస్లో చేరినప్పటి నుంచి ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలతో కలిపి మొత్తం ఎన్ని పాఠశాలలో పనిచేస్తారో ఆ యొక్క నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒక ఉద్యోగి తన సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఒకసారి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో ఇక్కడ బాక్స్లో 2 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 2 ఇచ్చినప్పుడు పాత స్కూల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పనిచేయడం జరిగింది, కొత్త స్కూల్లో ఏ తేదీ నుంచి మరియు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి డేట్ను ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 2 అని ఇచ్చిన తర్వాత కేవలం మీరు డిస్ట్రిక్ట్ సంబంధించి డౌన్ సైడ్ యారో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మరొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు పైన ఉన్నటువంటి బాక్స్లో నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కేవలము డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బాటంలో ఉన్నటువంటి రోస్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ఫస్ట్ స్కూల్ సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి, మండల్ సెలెక్ట్ చేయాలి, స్కూల్ సెలెక్ట్ చేయాలి, మరియు కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ సెలెక్ట్ చేయాలి, మీడియం సెలెక్ట్ చేయాలి, సబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి, మరియు పాత స్కూల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పనిచేస్తారో ఆ యొక్క డేట్స్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి సెకండ్ రో ఫిలప్ చేయడానికి ముందుగా డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మండల్ని స్కూల్ని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ట్యాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయడానికి డౌన్ సైడ్ ఆరో ప్రెస్ చేయాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మండల్స్ అనేవి లోడ్ అవ్వడం జరుగుతాయి. డిస్ట్రిక్ట్, మండల్ మరియు స్కూల్ సెలెక్ట్ చేసిన తర్వాత కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ సెలెక్ట్ చేయాలి. డౌన్ సైడ్ ఆరో ప్రెస్ చేసి
కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీడియం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క సబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత వర్కింగ్ ఫ్రమ్ డేట్, కొత్త పాఠశాలలో ఏ తేదీ నుంచి పనిచేస్తున్నారో ఆ తేదీని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇయర్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మంత్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత డేట్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత వర్కింగ్ టు టిల్ డేట్, ప్రస్తుతం ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్ ఇచ్చే సందర్భంలో ప్రెజెంట్ స్కూల్ స్టేటస్ టిల్ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ తేదీన అప్డేట్ చేస్తున్నారో ఆ తేదీ ఇవ్వచ్చు. తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి. ఆర్ యూ షూర్ యూ వాంట్ సబ్మిట్, ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 4 విండోస్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్ మరియు ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయగలము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.